చిత్రానికి సంబంధించి ఓటీటీ హక్కులు అనేవి చాలా ముఖ్యం. అయితే ఎంత బాగా ఓటీటీ హక్కులను మనం కొనుగోలు చేయగలిగితే ఒక ప్రొడ్యూసర్కి కానీ లేకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్కి కానీ చాలా లాభం కలుగుతుంది. అయితే అది తెలుగు సినిమా ముఖ్యం మాత్రమే కాదు, అది హిందీకి కూడా అలాగే పరిమితం చెందుతుంది. కానీ ఒక చిత్రం మాత్రం దాదాపు 28 సంవత్సరాల తర్వాత చరిత్ర సృష్టించింది. మరి ఆ నటుడెవరు, మరి ఆ సినిమా ఏంటి? అయితే సుస్వాగతం సినిమా దాదాపు 28 సంవత్సరాల తర్వాత రామోజీరావు గారి ఈటీవీ సంస్థ కొనుగోలు చేసింది, ఆ కాలంలో 5 కోట్లకి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఓజీ చిత్రాన్ని దాదాపు 78 కోట్ల రూపాయలకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని ఓజీని కొనుగోలు చేయటం అనేది ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ టాక్ గా నిలిచింది. అయితే ప్రస్తుతానికి సుజిత్ దర్శకత్వంలో ఓజీ 2 రాబోతుంది అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. అయితే ఓజీ 2 రాబోతుంది అని విషయాలన్నీ అభిమానులు చాలా ఆనందంగా చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఓజీ తొలి భాగానికి సంబంధించి మరి 78 కోట్ల రూపాయలకు సంబంధించి ఇంత భారీ మొత్తంలో ఒక తెలుగు నటుడి చిత్రాన్ని కొనుగోలు చేయటం అనేది ఇప్పటి వరకు మాత్రం చరిత్ర అని చెప్పాలి. అది కూడా సుస్వాగతం రిలీజ్ అయిన 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ రామోజీరావు గారి ఈటీవీ సంస్థ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఓజీని ఇంత డబ్బులు పెట్టి కొనుగోలు చేయటం అనేది అది ఒక చరిత్ర అని చెప్పాలి. అయితే నాకు పర్సనల్గా మాత్రం ఓజీ అనేది పర్సనల్ ఫేవరెట్. ఎందుకంటే అది తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానివ్వండి, అభిమానులకు కావాల్సినటువంటి ఎలివేషన్స్ కానివ్వండి, అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఇంత భారీ మొత్తంతో ఒక సినిమాకి సంబంధించి ఓటీటీ హక్కులు రావడం అనేది చరిత్ర అని చెప్పాలి. మరి ఇది అభిమానులకు తెలిసిన తర్వాత చాలా ఆనందంగా ఉంటారని, మరి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది రోజు పెరగడం అనేది ప్రతి చిత్రానికి సంబంధించి ప్రతి ఓటీటీ హక్కులకు సంబంధించి నిజంగా అభిమానులకు ఇంత గొప్ప విషయాన్ని నేను చేరవేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.